విష్ణు గారు సార్, కన్నప్ప విజువల్స్ అయితే చాలా స్పెక్టాక్యులర్ గా ఉన్నాయండి. సో భక్త కన్నప్ప కావచ్చు, అట్లాగే శివం ఇచ్చిన కన్నప్ప కాబట్టి ఆల్రెడీ చేశారు. అవి క్లాసిక్, అవి ఆల్రెడీ లెజెండరీ యాక్టర్స్ చేసిన తర్వాత అట్లాంటి స్టోరీ మళ్ళీ మనం స్క్రీన్ మీద చూపించాలంటే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది, అలాగే రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. సో దీన్ని ఎలా తీసుకుంటారు? దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? సో దాని మించి చేయాలనుకుంటున్నారు? దిస్ ఈస్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. మన చరిత్ర అదొళ్ళు దగ్గర పెట్టుకుని భక్తితో షూట్ చేసాం మేము. సార్ విష్ణు గారు, సార్ రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే ప్రభాస్ గారికి సింగిల్ పెన్ని కూడా ఇవ్వలేదని చెప్పారు మీరు. సో అంటే మోహన్ బాబు గారి రెస్పాన్సిబిలిటీ ఆయన మీద గౌరవంతో అని చేశారని చెప్పారు, అలాగే మోహన్ బాబు గారు తీసుకోవాలని చెప్పారు. సో మిగతా యాక్టర్స్ అక్షయ్ కుమార్ కావచ్చు, వేరే యాక్టర్స్ కావచ్చు, వాళ్ళు రెమ్యునరేషన్ అనేది సో అది సబ్స్టాన్షియల్ పార్ట్ గా ఉందా మూవీ బడ్జెట్ లో? దానివల్ల బడ్జెట్ పెరిగిందా? సో మీ బడ్జెట్ ప్రకారం వెళ్ళిందా మూవీ అనేది? బడ్జెట్ ప్రకారం మూవీ వెళ్ళలేదండి, అంతా ఇంకా దిగేసాం, లెట్స్ షో అ ఫెనామినల్ స్టోరీ అనుకున్న దీంతో వెళ్ళిపోయాం.